హాయ్ అందరికీ, నా పేరు జగదీష్. అందరూ కట్ ఆఫ్ అని అడుగుతున్నారు కదా. కట్ ఆఫ్ వీడియో ఈరోజు అయితే చెప్తాను. కట్ ఆఫ్ ఏ స్టేట్లో ఎలాగున్నదో మొత్తం మనం 16 స్టేట్స్కి అప్లై చేసుకోగలం. ఆ 16 స్టేట్స్ కట్ ఆఫ్ నేను చెప్తాను ఈరోజు. ముందుగా మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా కొట్టండి, మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ముందుగా మన ఆంధ్ర అయితే ఎక్కడ చూసినా 100% ఉంది. మన వాళ్ళు ఎక్కడ చూసినా 100తోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ అయితే కట్ ఆఫ్ ఎలాగుందంటే కొన్ని దిక్కలో 100 ఉన్నది, కొన్ని దిక్కలు 95 ఉన్నది. అంటే 95 to 100 తెలంగాణ కట్ ఆఫ్ అన్ని క్యాస్టులకి. ఇప్పుడు మనం బీహార్ గురించి తెలుసుకుందాం. బీహార్లో అయితే యూఆర్ 97 నుంచి 97 నుంచి 100 ఆ మధ్యలో అయితే ఉంటుంది. లాస్ట్ లిస్ట్ రాబోతుకి 97 లాస్ట్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఓబీసీ ఎంతండి? అది 94 కూడా ఉంది. 94 నుంచి 100 మధ్యలో ఉంది. అంటే ఎస్టిమేట్ వేసుకుంటే 97 నుంచి 100%. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 95 నుంచి 100%. అండ్ పీడబ్ల్యూడి అయితే 80 అండ్ పీడబ్ల్యూడి ఏ అయితే 89 ఉంది. పీడబ్ల్యూడి 89. ఇప్పుడు మన దగ్గర ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ దగ్గరికి వద్దాం. ఛత్తీస్గఢ్ అయితే యూఆర్ 98% ఉంది. ఈడబ్ల్యూఎస్ అది కూడా 98% ఉంది. ఓబీసీ అది కూడా 98% ఉంది. ఎస్సీ కూడా 98% ఉందండి. ఎస్టీ అయితే కొంచెం తక్కువ ఉంది, 97% ఉంది ఛత్తీస్గఢ్. ఇప్పుడు మన క్యాపిటల్ అంటే ఇండియా క్యాపిటల్ ఢిల్లీలో ఎలాగున్నదంటే యూఆర్ 100%. మొత్తం అన్ని ఓబీసీ 100%, ఎస్సీ ఎస్టీ 100%. మొత్తం అదైతే కాంపిటీషన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు హర్యానా స్టేట్కి వద్దాం. హర్యానా స్టేట్ ఎలాంటిదంటే అక్కడ గవర్నమెంట్ కూడా అలాగే చేసింది. మొత్తం అందరికీ మార్కులు అయితే మొత్తం అంతా వేసారు. అక్కడ 100కి 100 మార్కులు అయితే ప్రతిదీ 100కి 100 అక్కడ కూడా హర్యానాలో కూడా. సో హర్యానాలో ఎవరన్నా అప్లై చేద్దాం అనుకుంటే అసలు అప్లై చేయకండి హర్యానాలో అయితే మాత్రం, ఎందుకంటే చాలా కష్టం అది. హిమాచల్ ప్రదేశ్ కూడా అక్కడ కూడా కాంపిటీషన్ అయితే మరి చాలా హెవీగానే అయితే ఉందండి. యూఆర్కి 100% ఉంది. ఈడబ్ల్యూఎస్కి 100% ఉంది. ఓబీసీకి కూడా 100% ఉంది. ఎస్సీకి 100%, ఎస్టీకి 100%. ఎవరన్నా సరే హిమాచల్ ప్రదేశ్లో అప్లై చేద్దాం అనుకుంటే అసలు అప్లై చేయకండి, వదిలేయండి హిమాచల్ ప్రదేశ్ని. ఇంకా మన ఇండియా బార్డరు పాకిస్తాన్ బార్డర్ అనమాట. అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా జమ్మూ కాశ్మీర్లో మీకు అక్కడ కూడా ఎలాగుంటుందో తెలుసుకోవాలి మీరు. జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడైతే యూఆర్కి 99% ఉన్నదండి. ఎస్సీకి 99%, ఎస్టీకి 99%, ఓబీసీకి 95%, ఈడబ్ల్యూఎస్కి 99% అక్కడ ఉంది. కాకపోతే జమ్మూ కాశ్మీర్లో చాలా అంటే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో అది చాలా రిస్క్ ఏరియా కూడా. అక్కడ ఎవరన్నా అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ని అయితే ఎవరో తీసుకోకండి. జమ్మూ కాశ్మీర్ అంత దూరం కూడా వద్దు, అది మంచి ఏరియా కూడా కాదు, అక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు మనం జార్ఖండ్ దగ్గరికి వస్తే ఇక్కడ కూడా మనకి బాగా ఉన్నాయన్నమాట వేకెన్సీలు అయితే మాత్రం. బాగా మనకి కొంచెం అవైలబుల్గా ఉన్న వేకెన్సీలు అయితే, అంటే మనం అప్లై చేసుకోవడానికి మన పర్సంటేజ్లకి ఇది బాగున్నదన్నమాట. జార్ఖండ్ది అయితే యూఆర్ 97% ఉందండి. ఓబీసీ 95% ఉంది. అండ్ ఎస్టీకి వస్తే 91% కూడా ఉంది. అండ్ ఎస్సీకి వస్తే అది కూడా 92% ఉంది. పీడబ్ల్యూడి 88% ఉంది జార్ఖండ్. అంటే లాస్ట్ టైం కట్ ఆఫ్లో ఈ మార్కులకి అయితే వచ్చాయి. సో చూసుకొని మీరైతే అప్లై చేయండి. జార్ఖండ్ ఇది కూడా ఒకసారి మీరు చూడండి, ఇది కూడా కట్ ఆఫ్ మంచిదే. కాబట్టి మీరు చూసుకొని జార్ఖండ్ అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి, మంచిదే. జార్ఖండ్ కూడా మీకు జాబ్ కూడా అక్కడ రావచ్చు. ఇప్పుడు వచ్చేసి మన మధ్యప్రదేశ్ అన్నమాట. మధ్యప్రదేశ్లో ఎలాగున్నది చూడండి. ఇది కూడా బాగున్నది కట్ ఆఫ్ అయితే. మధ్యప్రదేశ్ యూఆర్ వచ్చేసి 98, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 98, ఓబీసీ కూడా వచ్చేసి 98, ఎస్సీ వాళ్ళకి 95, ఎస్టీ వాళ్ళకి 95, పీడబ్ల్యూడి 89. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మధ్యప్రదేశ్ మీద అయితే కొద్దిగా బుర్ర పెట్టండి. అక్కడ కూడా మీకు కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో
మధ్యప్రదేశ్కి లిస్ట్ కూడా బాగానే ఉంది. మధ్యప్రదేశ్ కొంచెం చూస్ చేసుకోండి, అది కూడా మంచిదే. ఉత్తరప్రదేశ్ వచ్చేసి అయితే యూఆర్కి 98% ఉన్నదండి. ఈడబ్ల్యూఎస్కి 96% ఉన్నది. ఓబీసీకి 98% ఉన్నది. ఎస్టీకి 96% ఉన్నది. ఎస్సీకి 96% ఉన్నది. పీడబ్ల్యూడీకి 88% ఉన్నది. ఉత్తరప్రదేశ్ అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి ఉత్తరప్రదేశ్. ఎందుకంటే అది నాకైతే అంతలాగేమీ అనిపించట్లేదు ఉత్తరప్రదేశ్ అప్లై చేయడం. మరి తర్వాత మీ ఇష్టం. ఉత్తరప్రదేశ్ కట్ ఆఫ్లు అయితే అంతలా ఏమీ లేవు, చూసుకొని అప్లై చేసుకోండి. ఇంకా వచ్చేసి ఉత్తరాఖండ్ అన్నమాట. ఉత్తరాఖండ్కి అయితే మాత్రం యూఆర్ 100% ఉంది. ఈడబ్ల్యూఎస్ 100% ఉంది. ఓబీసీ 100% ఉంది. ఎస్సీ 100% ఉంది. ఎస్టీ 100% ఉంది. పీడబ్ల్యూడి అవి అయితే 89, 87 ఉన్నాయి. సో ఉత్తరాఖండ్ అయితే అప్లై చేయకండి. పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళు మాత్రం ఉత్తరాఖండ్ చూసుకోండి. ఇంకా అసలైంది వచ్చేసి నార్త్ ఈస్ట్. అతి తక్కువ కట్ ఆఫ్లు అయితే నార్త్ ఈస్ట్లోనే ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కనుక వస్తే మాత్రం మీరు అసలు వదలకండి. నార్త్ ఈస్ట్ని నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నార్త్ ఈస్ట్ మాత్రం అసలు వదలకండి చెప్తున్నాను. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కట్ ఆఫ్లు అయితే చెప్తున్నాను. మణిపూర్లో ఎంత అంటే యూఆర్ 95, ఈడబ్ల్యూఎస్ 95, ఓబీసీ 95. కానీ ఎస్టీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే జాగ్రత్తగా వినండి. ఎస్టీ 90%. చూసుకొని అప్లై చేయండి మీరు. ఎస్టీ అయితే 90%. ఇంకా ఎస్సీ వాళ్ళకైతే అది లేదండి. అది మీకు ఇక్కడ ఎంతన్నా సరే యూఆర్లోకే కలుస్తారు మీరు. పీడబ్ల్యూడి వారు ఎవరన్నా ఉన్నారంటే 80 to 90% ఉన్నదండి. ఈ మధ్యలో ఉన్నది మీకు ఇంత దూరం మరి రావాలా, వస్తారు, వచ్చి ఉండగలరా మీరు? పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే వద్దండి. మీరైతే నార్త్ ఈస్ట్ అయితే రాకండి, వద్దు. మీరు నార్త్ ఈస్ట్లో సర్వైవ్ అవ్వలేరు. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు మాత్రం నార్త్ ఈస్ట్కి మాత్రం ట్రై చేయండి. మణిపూర్కి ట్రై చేయండి, అది కూడా బాగానే ఉన్నది. మణిపూర్ అయితేనే వచ్చిందంటే నేను చూసుకుంటాను. నార్త్ ఈస్ట్లో డేంజరస్ స్టేట్లు ఏమన్నా ఉన్నాయంటే నార్త్ ఈస్ట్లో అంటున్నారు కదా, అవి వస్తే నేను చూసుకుంటాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఏరియాలు నార్త్ ఈస్ట్. సో ఇప్పుడు మరి ఇంకొక నార్త్ ఈస్ట్ మన లింకు నాగాల్యాండ్ అనమాట. యాక్చువల్గా నాగాల్యాండ్లో ఎలా ఉంటుందంటే పోస్టులు అయితే తక్కువ ఉంటాయి. నాగాల్యాండ్లో అంత ఎక్కువ ఉండవు మణిపూర్తో పోల్చినంత. కాకపోతే యూఆర్ అయితే 95 ఉంది. ఈడబ్ల్యూఎస్ 95 ఉంది. ఓబీసీ కూడా 95 ఉంది. ఎస్టీ అయితే 94 ఉంది. చూసుకోండి ఎస్టీ వాళ్ళు ఇక్కడ కూడా కొంచెం చూసుకోండి. కాకపోతే మణిపూర్ అయితే చాలా బెస్ట్. నాగాల్యాండ్ కూడా మంచిదే. ఎస్టీకి ఎక్కువ వేకెన్సీలు ఉంటాయి నాగాల్యాండ్లో కూడా. ఇక్కడ మణిపూరు, నాగాల్యాండ్ అందులో ఎస్టీ వాళ్ళకి వేకెన్సీలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వెళ్ళిపోండి మీరైతే మాత్రం. పీడబ్ల్యూడీ వాళ్ళకి సేమ్ అలాగే 80 to 90% ఉంది. సో మీరు పోస్ట్ ఆఫీస్కి అప్లై చేద్దాం అనుకున్నప్పుడు కట్ ఆఫ్లు అయితే ఇవి ప్రతి స్టేట్కి చూసుకొని బాగా ఆలోచించి అయితే అప్లై చేయండి మీరు. ఇంకా అది ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలాగా, ఇవన్నిటి మీద నేను వీడియో చేస్తాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ప్రతి అప్డేట్ వస్తుంది మీకు.